తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ఈరోజు రెవెన్యూ భవన్లో సమీక్ష నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన సమస్యల పట్ల ఉదాసీన వైఖరి వహిస్తూ దాదాపుగా 30 నెలలు దాటినప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా పిఆర్సీ ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం. మరి ఈరోజు పెండింగ్ బకాయిలకు సంబంధించిన అంశాలు చూసినట్లయితే 13,000 కోట్ల పైసీకు పెండింగ్ వచ్చినప్పుడు కూడా నెలకు 700 కోట్ల రూపాయలంటే ఎక్కడ కూడా సరిపోయే అవకాశాలు లేవు. తప్పకుండా ప్రభుత్వము వెంటనే పిఆర్సీ ప్రకటన చేయాలని, అదేవిధంగా పిఆర్సీ రిపోర్టు తక్షణం తెప్పించుకొని అమలు చేయాలని కోరుతున్నాం. దాంతో రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే హెల్త్ కార్డ్స్ని అమలు అయ్యే విధంగా ప్రభుత్వం లేని పక్షంలో తప్పనిసరిగా ఉద్యమ కార్యాచరణ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం. అంటే వాస్తవంగా గతంలో 1-2 దఫాలుగా వాస్తవంగా మేము కార్యాచరణ ప్రకటన మాట వాస్తవం. ప్రభుత్వము అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడే సందర్భంలో వాయిదా వేసుకుంటూ ముందుకు పోయాం. కానీ ప్రస్తుత తరుణంలో 3-4 ఇంపార్టెంట్ ఐటమ్స్ పైన ఇవాళ పిఆర్సీ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ సంబంధించిన కానివ్వండి, సిపిఎస్ 2003 సంబంధించిన అంశాలు ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా ఎక్కడ కూడా ముందుకు ధర్నా కార్యక్రమం కానీ ఇతర కార్యక్రమాలు ప్రభుత్వం సాధిస్తే మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం మాకెందుకు ఉంటుంది? మరి ప్రభుత్వం సాధిస్తే కార్యాచరణ ఉండదు, లేని పక్షంలో తప్పకుండా కార్యాచరణ ఉంటుంది. ప్రభుత్వంకు తుమి తెలుసుకునే సమయం మాకు ప్రభుత్వం అనవసరంగా ఇవ్వద్దని వేడుకుంటున్నాం. మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఎక్కడైనా డబ్బులు లేవని చెప్తున్నారా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే ముందుకు వెళ్తున్నాయి, మరి వారి వరకు డబ్బులు వస్తాయి తప్ప మా వరకు డబ్బులు రావా? ఇది సరైన విధానం కాదు సార్. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తారు, ఖజానా లేవని చెప్పేసి ఒకసారి మీ సమక్షంలోనే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాని గురించి మీరు ఏమో పైసలు లేవు, ప్రస్తుతం లేవు అన్నారు, కానీ అసలు లేవు అంటానికి లేదు. అన్ని పథకాలకి పైసలు ఉన్నాయి. మా ఉద్యోగ సంఘాలు ఇంతకుముందు అడిగిన దానికి 500 కోట్లు 700 కోట్లు చేశారు. మళ్ళీ 300 కోట్లు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ మేము ఏకమొత్తంగా ఉన్న 13,000 కోట్లు పెన్షనర్స్కి కావాల్సిన 7,000 కోట్లు ఏకమొత్తంగా ఫస్ట్ తప్ప 2 తప్ప మిగతా 7,000 కోట్లు మాకు ఇవ్వాలని చెబుతున్నాం తప్ప మేము పైసలు ఇవ్వాలన్నా లేవా ఉన్నాయనేది మాకు సంబంధం లేదు. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అది మాకు మేము పనిచేసిన టైంకి రావాల్సిన జీతాలు, మేము సేవింగ్ చేసుకున్న సంబంధించిన ఫండ్. అది మేము సమ్మె నోటీస్ ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. కార్యాచరణ ప్రకటిస్తున్నాము. మేము ఉద్యోగులుగా సమ్మెలు చేయడానికి కాదు ఉన్నది. మా సమస్యలు కానీ, మా సంక్షేమం కానీ, మా హక్కులు రాయితీలకి భంగం వాటిల్లినప్పుడు వివిధ రకాల రూపాల్లో నిరసన వ్యక్తం చేసి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకి పోయి ఉంటుంది. కానీ ఇప్పుడు సమ్మె ప్రస్తావన రాలేదు. నిరసన తెలియజేయాలి, ప్రజలకు కూడా తెలియాలి. మాకు రావాల్సినది ప్రభుత్వానికే కాదు, ప్రజాప్రతినిధులకు కాదు, కొంచెం మీడియాలో ఏ చిన్నగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినా 100 కోట్లు 1000 కోట్లు చూపించడం వల్ల ప్రజలు ఒక అపోహ ఉంది. మాకు రావాల్సింది, మాకు ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇవ్వట్లేదు అనేది ప్రజలకు కూడా తెలియాలి. మా నిరసన ద్వారా కింది నుంచి నాయకత్వాన్ని సమాయత్తం చేసి తప్పనిసరి పరిస్థితి అయితే ఉద్యమానికి వెళ్తాం. అలా మా పిఆర్సీ గడువు అయిపోయి 30 నెలలు అవుతుంది. ఇవాళ కమిటీ తీసుకోవాలి. గతంలో పిఆర్సీ రిపోర్ట్ 6 నెలలు అవుతుంది. 6 నెలల కమిటీ, కానీ 6 నెలల నుంచి ఇంకా కాలేదు. మరి చాలామంది ఉద్యోగులు ప్రెషర్ ఉంది మాకు. మరి పిఆర్సీ గడువు ఇవ్వకండి, మొత్తం రిపోర్టు తీసుకొచ్చి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని. అలాగే పెండింగ్ బిల్స్ కూడా మా రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం పెండింగ్ బకాయిలను చెల్లించాలని పక్క రాష్ట్రంలో అక్కడ ఉన్న పెండింగ్ బిల్స్ను రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, అన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అన్ని ఉద్యోగ సంఘాల కింద ప్రెషర్ వల్ల ఏప్రిల్ 17 నిరాహార దీక్ష, అలాగే నిరసన కార్యక్రమాలు ఏప్రిల్ 17 కలెక్టర్ ఆఫీసులో ఒక మండలాల్లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని తర్వాత దళపతి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతారు. ప్రభుత్వం వచ్చి సాల్వ్ చేస్తా అంటే మేము నిరసన ఎందుకు చేస్తాము? అప్పుడు చేయలేదు కాబట్టి మళ్ళీ కార్యక్రమాన్ని తీసుకుంటాం.
ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మా పిఆర్సీ రిపోర్ట్ వచ్చి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయండి, మా పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయండి, అలాగే మాకు సిపిఎస్ రద్దు చేస్తారు, సిపిఎస్ రద్దు చేయండి. ఇలా 317 జీవోకు 190 జీవో ఇచ్చి ఆ 190 జీవోని ఇంప్లిమెంట్ చేయండి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్కటి పరిష్కార మార్గంగా చేయాలని ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ కోరుతున్నాం. జిల్లా అంతా ఉద్యోగ నాయకులందరినీ ఏకతాటిగా పడుతుంది, మన ఉద్యోగులందరూ సన్నాహం చేయండి. రేపు ప్రభుత్వం ఇచ్చిన నిరసనను యావత్తు ఉద్యోగ లోకం అంతా పార్టిసిపేట్ కావాలని, అలాగే కార్యక్రమాన్ని ప్రభుత్వానికి మన నిరసన తెలియాలని కోరుతున్నాం. నేడు జేఏసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 206 సంఘాలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 70 మంది పైచిలకు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్ని సంఘాలలో పాల్గొని మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్ 2వ తేదీ వరకు ప్రభుత్వం పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఆ రిపోర్టు ద్వారా పిఆర్సీ ప్రకటన చేయాల్సిందిగా మొదట తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి పెండింగ్ బిల్లులు కూడా పక్క రాష్ట్రంలో ఒకే దఫాలో మొత్తం చెల్లింపులు చేసింది. మనకు మాత్రం నెలకు 700 కోట్ల రూపాయలు చెల్లింపులు చేయడం వల్ల మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఎంప్లాయీస్ సరిపోవడం లేదు. కాబట్టి ఒకే దఫాలో మొత్తం చెల్లింపులు జరపాలనే 2వ తీర్మానాన్ని మరి ప్రవేశపెట్టిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటే మేము నిరసన కార్యక్రమాలకు దిగగానే మాతో పిలిచి మాట్లాడుతూ ఉంది, కొంత ఉపశమనం కలిగిస్తూ ఉంది. ప్రధానంగా తీసుకున్నట్టయితే అక్టోబర్ 2024లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం జరిగిన తర్వాత ఒక డిఏ ప్రకటన చేసింది, తదుపరి మరొక డిఏ ఇచ్చింది. ఇప్పటి వరకు మేము మాట్లాడిన ప్రతి సందర్భంలో ఒక డిఏ ఇస్తూ మమ్మల్ని కొంత మా ఉద్యోగులను చల్లబడతా ఉంది. కాబట్టి 3 డిఏలను ఇచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునరుద్ధరణ జరిగింది. మేము ఈ పెండింగ్ బిల్లుల విషయంలో ఒత్తిడి తెస్తే నెలకు 700 కోట్ల రూపాయల చెల్లింపులు చేస్తూ ఉంది. కాబట్టి కొంత ఉపశమనం కలగడం వల్ల కొంత ఆగినాం. కానీ ఈరోజు 30 నెలలైనా పిఆర్సీ రిపోర్ట్ తెప్పించకపోవడం బాధాకరం. తెప్పించుకొని ప్రకటన చేసి జూన్ 2 వరకు ఈరోజు పిఆర్సీ ప్రకటన జరగాలని, మరి జరగనట్టయితే దానికి నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని, ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు సహకారం చేస్తూ ఉన్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, వాళ్ళను వ్యతిరేకించట్లేదు. వాళ్ళ పథకాలన్నీ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమే. కానీ మాకు కూడా కొన్ని రావాల్సిన డిమాండ్స్ ఉంటాయి. డిమాండ్ కన్నా రావాల్సిన జీతభత్యాలనే అడుగుతా ఉన్నాం. మేము దాచుకున్న సొమ్ము కావచ్చు, మేము రిటైర్డ్ అయితే మాకు రావాల్సిన బకాయిలు కావచ్చు, వీటిని మాత్రమే అడుగుతున్నాం కదా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పిఆర్సీని అడుగుతా ఉన్నాం కదా. ఇప్పటికీ 1/7/2023 నుంచి పిఆర్సీ అమల్లో జరపాలి. కానీ ఈరోజు జూలై 1, 2026 రాబోతా ఉంది. ఇప్పటికీ మాకు పిఆర్సీ గురించి మాట లేదు. అంటే 3 సంవత్సరాల కాలం కూడా నష్టపోయినాం. కాబట్టి ఆ కాలం నష్టపోవద్దు. ఎట్ ద సేమ్ టైం పిఆర్సీ రావాలి, మాకు రావాల్సిన జీతభత్యాలు రావాలి, డిఏలు రావాలి, పెండింగ్ బకాయిలు రావాలి. వీటన్నిటి కోసమే ప్రభుత్వంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వం పిలిచి మాట్లాడి ఇచ్చినట్టయితే ఇలాంటి ఆలోచన రాదు, ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోం. కానీ ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు జరిగిన విస్తృత సమావేశంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒక శంఖారాగమే ఊదిన మా జగదీష్ గారు కానీ, మా ఏలూరు గారి నాయకత్వంలో 17వ తారీఖున హైదరాబాద్ కలెక్టరేట్లో కింది స్థాయి నుంచి పైన గ్రూప్ 1 ఆఫీసర్ల వరకు కూడా మా కోరికలు నెరవేర్చే విధంగా, ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ముందుకు పోతామని చెప్పి ఈ సభ ద్వారా మేము తెలియజేసినాం. అలాగే హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు అందరూ కూడా ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని నంబర్ 1గా, దేశంలో నంబర్ 1గా రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఉద్యోగులకే దక్కుతుంది. కాబట్టి ఉద్యోగులకు కావాల్సిన రాయితీలను, పిఆర్సీ కానీ, డిఏ కానీ, పెన్షనర్ల డిమాండ్ కానీ, హెల్త్ కార్డు కానీ అన్నీ కూడా ప్రభుత్వము ఒకటే స్ట్రోక్తోని, సిగ్నేచర్తోని అందరికీ కూడా చేర్చే విధంగా మా పోరాటం ఉంటుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి టీజీజేఏసీ ఏలూరు సీనన్న, జగదీశ్వర్ అన్న అధ్యక్షతన ఇది చాలా కీలకమైన, అత్యవసరమైన సమావేశము. మీరు అన్నట్టు గతంలో కూడా సమావేశాలు అయినాయి, కానీ
2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఆకలి అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అంటే సామాన్య ప్రజలకు చెందినటువంటి అవి కాదు, ఉద్యోగులకు చెందినటువంటివి కూడా ఇవ్వడం లేదు. అంటే పెండింగ్లో ఇప్పుడు ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే 317ది కూడా త్రిసభ్య కమిటీ వేశారు. అది కమిటీ కాలయాపనకి అయిపోయింది. కింది స్థాయిలో ఉద్యోగులు డైలీ ఫోన్ చేస్తున్నారు. 190 జీవో ఉన్నది, 317 జీవో ఉన్నది, దాన్ని సవరించడానికి 25 జీవో, ఇలా జీవోల మీద జీవోలు తీసుకొచ్చి కమిటీలు జీవోలకే పరిమితం అవుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను కూడా నెరవేర్చడం లేదు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎస్ఎస్సీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వరంగల్ సభలో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలా ఇలా చూసుకుంటే రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రతి ఒక్క ఉద్యోగి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం గమనించి ఉద్యోగులకు రావాల్సినటువంటి హక్కులు అన్నిటి నుండి వాటి యొక్క రావాల్సిన డిమాండ్స్ను, బెనిఫిట్స్ను సిపిఎస్ ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయంలో చూస్తున్నటువంటి అది షేర్ మార్కెట్ సంబంధించింది. ఒక్కొక్క ఉద్యోగికి ₹1,00,000 70,000-80,000 లాస్ అవుతున్నాయి. అంటే సిపిఎస్ అనేటువంటిది నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి ఆ సిపిఎస్ను తీసేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలనేటువంటిది పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్, అధ్యక్షులుగా అబ్దుల్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గారు, వెంకటేశ్వర్ గారు, ఈ టీజీజేసీ భాగస్వామ్యంలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సో ఇది చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకులు చెప్పే విషయం ఒకటి, ఎలాగైనా సరే మా దృష్టిని మేము ప్రభుత్వం వరకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. రాష్ట్రంలోనే కాదు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా మేము సమీక్షలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వీరు చెప్తున్నటువంటి విషయం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.